హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సాన్ లాగ్స్ SANN వ్లాగ్స్ డే 2 ఇన్ సెకండ్ డే వ్లాగ్. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు పొద్దున్నే లేకగానే మా పిల్లలు అయితే 5కి లేచి ఎగ్జామ్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి చదువుకుంటున్నారు. నేనేమో 6:30కి అలా లేచి ముందుగా బ్రష్ చేసుకొని వచ్చేసి స్టవ్ దగ్గర క్లీన్ చేసేసుకొని ఒక పక్కన పాలు టీకి పెట్టేసుకున్నాను. ఒక పక్క పిల్లలకి జీలకర్ర వాటర్ ఇవ్వాలి కాబట్టి అది ప్రిపేర్ చేసేస్తున్నాను. ఈరోజు మెంతుల కర్రీకి 2 స్పూన్స్ మెంతులు ముందుగానే నానబెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. మనకి ముందుగానే నేను టీ తాగుతా, పిల్లలకి హాట్ వాటర్ ఇచ్చేస్తాను, జీలకర్ర వాటర్. మా అమ్మాయి అయితే తాగదండి, మా అబ్బాయికి మాత్రం కంపల్సరీగా ఇస్తా. ఇప్పుడు చూసారా 7:15 అవుతుంది. పిల్లలు అక్కడ చదువుకుంటున్నారు, నేను ఇలాగా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను. నా టీ వాళ్ళకి జీలకర్ర వాటర్ రెడీ అయిపోయింది. వాళ్ళకి ఇచ్చేసి కొంచెం వాళ్ళకి వేడి నీళ్ళు పెట్టేస్తే స్కూల్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే 8 కల్లా అన్నీ క్లోజ్ అయిపోవాలి నాకు. ఇప్పుడు ఈరోజు టిఫిన్ కింద అటుకుల పులిహార చేయబోతున్నాను. ముందుగా ఒకటి పెద్ద సైజు ఉల్లిపాయ, 2 పచ్చిమిరకాయలు, కొన్ని జీడిపప్పులు, చిన్న అల్లం ముక్క, కరివేపాకు, అటుకులు ఒక 3 కప్స్ అలా తీసుకున్నాను. ఒక 2 మినిట్స్ అలాగా నానబెట్టి పిండి వేరే గిన్నెలోకి తీసేసుకోవాలండి. ఎక్కువ నానినా సరే మెత్తబడిపోతాయి, అలా పెట్టినా సరే గట్టిగా కరకరలాడుతుంది. అందుకే 2 మినిట్స్ అటుకులు నానబెట్టి పిండి పక్క గిన్నెలో పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని కొన్ని జీడిపప్పులు ముందుగా వేయించేసుకొని అవి వేగంగానే వెంటనే ఉప్మాకి సరిపడా ఉల్లిపాయలు అవన్నీ కోసుకొని పక్కన పెట్టేసుకున్నాం కాబట్టి అవన్నీ వేసుకొని వేయించేసుకోవాలి. జీడిపప్పు వేగింది కాబట్టి మిగతా అన్నీ వేసేసుకొని ఇంతలో అది మగ్గుతూ ఉంటుంది. నేను చేయవలసిన పనులు అంట్లు తోమేసుకొని ఇల్లు ఉడిసేసుకొని అలా మెట్లు ఏడ్చుకుంటూ కిందకి వెళ్ళిపోయి, మాకు ఇల్లు చిన్నదైనా సరే వాకిలి మాత్రం పెద్దది ఉంటుంది. దానికి చేసి వచ్చేసరికి ఒక 15 నిమిషాలు 20 మినిట్స్ అలా పట్టేస్తుంది. గబగబా వాకిలి ఉడిచి కల్లాపు పెట్టి ముగ్గు పెట్టేసి సిమ్లో పెట్టి నేను మగ్గబెట్టి వెళ్ళాను. ఇంతలో వచ్చి చూసేసరికి అలాగా కొంచెం సాల్ట్ కూడా వేసేసి మగ్గబెట్టి మూత పెట్టేసుకొని కిందకి వెళ్ళి ఆ పని చేసుకొని వచ్చేసాను. ఆఫీస్ ఉన్నప్పుడే నయమండి బాబు, త్వరగా చకచక వంట అయిపోతే పనులన్నీ అయిపోతాయి. అదే ఇంటికాడ సండే ఉన్న రోజు మాత్రం అసలు ఆ పని చేసేద్దాం ఈ పని చేసేద్దాం అనుకుంటా, అసలు ఈ పని చేయకుండా బద్దకిస్తూ ఉంటాను అలాగా. కాబట్టి ఆఫీస్ ఉంటేనే మన పనులు అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇక నుంచి డైలీ ఫుల్ వ్లాగ్స్ పెడుతూ ఉంటానండి. మా పిల్లలు ఒకళ్ళు ఒక పక్క కూర్చొని చదువుకుంటున్నారు. నేనేమో ఈ మగ్గిపోయినాయి కాబట్టి కొంచెం సాల్ట్ అయితే ఇందాక మర్చిపోయాను. ఇందాక సాల్ట్ వేసేసుకొని అవి మగ్గిపోయాక సాల్ట్ వేసాను కంగారులో అనమాట. వేసుకొని వేయించి ఒక చిటికెడ పసుపు వేసుకొని ముందుగా పక్కన అటుకులు డ్రైగా పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ టైంలోనే ఉప్పు సరిపోకపోతే వేసేసుకోవటం. మా ఇంట్లో టిఫిన్ అయితే అటుకుల ఉప్మా లాగా చేసేసి ఈరోజు టిఫిన్ పెట్టేసా. మ్యాక్సిమం టిఫిన్కి ప్రిఫరెన్స్ ఇవ్వనండి, అన్నం వండి సన్నం పెట్టేస్తా. నెక్స్ట్ కర్రీ ప్రిపేర్కి ముందుగానే 2 స్పూన్స్ మెంతులు నానబెట్టాను కాబట్టి కళాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకొని, అందరింట్లో ఇలాంటి కళాయిలు ఉంటాయో లేదో తెలియదు కానండి, మా అత్తగారు నాకు ఇచ్చిన గిఫ్ట్, మా అత్తకి వాళ్ళ అత్త ఇచ్చిన గిఫ్ట్ ఇది. అందుకే తరతరాలుగా ఇది వాడుతూ వస్తున్నాను అనమాట. కొన్ని పులుసులకి ఈ కళాయే వాడుతూ ఉంటాను నేను. ఎన్నిట్లో ఉన్నా నాకు ఇందుట్లో పులుసు పెడితే టేస్ట్గా అనిపిస్తూ ఉంటుంది. అందరిళ్ళలో ఇలా ఉంటుందో లేదో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. ఫస్ట్గా ఒక స్పూన్ తాలింపు వేసాను, పులుసు కాబట్టి నేను తాలింపు వేస్తాను. తర్వాత కొంచెం కరివేపాకు వేసి పక్కన మెంతులు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ ఆయిల్లో మెంతులు వేసేసుకొని చిటపటలాడేలాగా వేయించుకోవాలి.
అదిగోండి మెంతులు అలా చిటపటలాడుతూలాగా వేయించుకోవాలి. అందులోనే కొంచెం పసుపు కూడా వేసుకొని కొంచెం అలా వేపుతూ ఉండాలి. ఒక 3 పెద్ద సైజు ఉల్లిపాయలు, ఒక 3 టమాటాలు, 2 పచ్చిమిరకాయలు, కొంచెం చింతపండు, నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు పక్కన నానబెట్టుకొని ఉంచుకున్నానండి. మెంతులు కొంచెం వేగంగానే ఆయిల్లో, అప్పుడు చేదు రాదండి, నానబెట్టి మనం వేయించుకుంటున్నాం కాబట్టి చేదు రాదు. సమ్మర్లో ఇలాంటి రెసిపీస్, కర్రీస్ కొంచెం చలవ చేస్తాయని మా అమ్మగారు అన్నారు, మా అత్తగారు అన్నారు. అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను అనమాట. నేను ఇంకా మంత్కి 1 టైం 2 టైమ్స్ అలా చేస్తూ ఉంటాను. చింతపండు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు మెంతులు వేగినాయి, ఉల్లిపాయ పచ్చిమిరపకాయ వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని కలిపేసుకొని కొంచెం అవి మగ్గే వరకు మూత పెట్టేసుకోవటం. ఒక 5 మినిట్స్ అవి మగ్గిపోయినాయండి. అవి మగ్గిపోగానే చూసుకోవాలి మగ్గినాయా లేదో కొంచెం కలుపుకొని, పక్కన టమాటా ముక్కలు కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలన్నమాట. అవి కూడా వేసుకొని కాసేపు మళ్ళీ ఒక 5 మినిట్స్ మగ్గబెడుతూ ఉండాలి. అలాగా కొంచెం టమాటాలు వేసాక మగ్గితే కొంచెం గ్రేవీ లాగా గుజ్జుగా వస్తుంది కర్రీ. టమాటాలు కూడా వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని ఉంచుకోవటం. టమాటాలు కూడా మగ్గినాయి కాబట్టి కారం వేసేసుకున్నాను. ఒక 2 స్పూన్స్ వేసుకున్నాను, పులుసుకి కొంచెం పడుతుంది. ఒక 2 స్పూన్స్ వేసుకొని కలిపేసుకొని బాగా ఉప్పు కారం కలిసేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకోండి. మళ్ళీ బాగా కలిపేసుకొని ముందుగా చింతపండు గుజ్జు నేను పక్కకు తీసి పెట్టేసుకున్నాను కాబట్టి ఈ టైంలోనే చింతపండు గుజ్జు కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అలాగా స్లోగా సిమ్లో మగ్గుతూ ఉంటే సరిపోతుంది. మెంతుల పులుసు అంటే చాలామందికి తెలుస్తుంది, చాలామందికి తెలియదు. దీంతో ఎలా పెడతారు ఏంటి అనుకుంటారేమో. మేము చేసుకుంటూ ఉంటాము, చాలామందికి తెలుసు. ఈ టైంలోనే ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఉప్పు సాలపోతే వేసేసుకొని మూత పెట్టేసుకొని అలా సిమ్లో ఒక 10 మినిట్స్ అలా మగ్గితే ఇంతలో నేను ఆఫీస్కి టైం అయిపోతుంది కాబట్టి త్వరగా రెడీ అయిపోతాను. టెన్ మినిట్స్ అయిపోయిందండి. కూర మగ్గిందో లేదో చూద్దాం. ఇంతలో నేను రెడీ అయిపోయాను. ఈ టైంలో కొత్తిమీర ఉంటే పులుసులకి కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నా దగ్గర లేదు కాబట్టి నేను వేయట్లేదు. ఉన్నవాళ్ళు మాత్రం పులుసు కూరలకి పక్కాగా కొత్తిమీర వేసుకోండి. నాకు తీసుకొచ్చే అంత టైం కూడా లేదు కాబట్టి ఇలాగా మెంతుల పులుసుని ఎండ్ చేసేస్తున్నా. పక్కన రైస్ కూడా అయిపోయింది. నాకు ఆఫీస్కి టైం కూడా అయిపోయింది, 10 అయిపోయింది. మాది ఎలాగో 10 మినిట్స్ ఫాస్ట్గా ఉంటుంది కాబట్టి కర్రీ అయిపోయింది. ఇప్పుడు నేను ఆఫీస్కి వెళ్ళిపోయాను. బాయ్ బాయ్ అండి. ఆఫీస్కి వెళ్ళాక అక్కడ వ్లాగ్ తీస్తాను.
మా పిల్లల్ని కొట్టుకోవద్దు అని చెప్పి నేను వెళ్తున్నాను. ఇప్పుడు నేను వెళ్ళిపోతున్నాను. మా ఇంటి సందులో చిన్నబాబు ఏదో ఏనుగు పిల్ల వచ్చి ఎలక పిల్లని గుద్దినట్టు డింగిని నా బండికి ఢీకొట్టాడు. అయిపోయిందండి, నేను ఆఫీస్కి వచ్చేసాను. ఇదే నేను వర్క్ చేసేది. మళ్ళీ ఆఫ్టర్నూన్ 1 గంటకి లంచ్కి వెళ్ళిపోతాను. మళ్ళీ 2:30 కల్లా మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆఫీస్కి వెళ్ళిపోయాను కాబట్టి వర్క్ చేసుకుంటాను. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ ఈవినింగ్ కలుద్దాం. వ్లాగ్ ఇలాగే కంటిన్యూ అవుద్ది ఈవినింగ్ వరకు. ఆఫీస్ టైం అయిపోయిందండి. ఈవినింగ్ క్లోజ్ చేసి ఇంటికి వచ్చేసాను. ఇంటికి వచ్చాక ఇంకా రొటీన్ లైఫ్ కదండి. ఇంటికి రాగానే ముందుగా గిన్నెలు, అంట్లు, ఇల్లు ఉడుచుకోవడం, బట్టలు మడత పెట్టుకోవడం అయిపోయింది. డే 2 వ్లాగ్ కంప్లీట్. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం SAN వ్లాగ్స్, SANM వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ముందుగా మీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటనుకుంటున్నారా? ఉప్మాలో ఒక ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ మర్చిపోయాను. అదేంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయబోయి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.